అది తల బయట పెట్టింది. ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పే వచ్చాంగా. ఏంటి నాన్న ఇది? ఇంట్లో బాత్రూమ్ కట్టించి నట్టింట్లో తాను చేస్తున్నావేంటి? బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు. అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు. అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు. అది యవ్వనం. వాడి కాళ్ళు విడి కాళ్ళు పట్టుకొని నీ కోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళనంటున్నావు. ఇదేంటనవరా? పొగరబోతున్నావా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పని అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం. రోడ్డు మీద 10 రూపాయలకి అమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుంది ఆ పని. అంతవరకు వచ్చావా? Yes. అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి అంటా అనుకుంటున్నాను. అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు. ఆ నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిసెస్ కామాక్షి. ఏమండి? కామాక్షి. అబ్బా చా ఎలా అల్లవో. ఎంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్ నాగు. ఏయ్, ఏంటి కళ్ళకంటున్నావా? అవును, ఈ ఊరు రాశాలంటిది. లేవయ్యా, హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్, వచ్చేసా. చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. యా, ఈ టైంలో మన శివగాడు జలదరించి ఉంటది. ఏయ్, పెట్టావు నీ బాబు మోసుకొస్తారా? తీసుకా. రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు? అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే అదే బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఎదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు? టీ తాగుదామని. ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్, పాస్కెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాసుకెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు. ఊరికి కొత్త? అవును సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త. మరి చూడని సాగిలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మి వెళ్తున్నావు. నేను సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా? మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలుసులావా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటా. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. సార్ సార్ అది టీ సార్. ఇది టీయా? వేణీళ్ళు అనుకుని చేయగలిగా. సార్ చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో, బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపర్. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టోడు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నా టిని 7 నెలలుగా వెళ్ళి ఎత్తుక్కో. అయ్యి బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడండి. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తుంది ఆడు మెంటోడో కాదో. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? ఈడి మెంటల్ ఫెలో ఏంటండి, చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈడు పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి. ఆ పెట్లో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలేకండి. ఈసారి కూడా రాంగ్ నెంబర్ వచ్చింది సార్. ఇప్పటిదాకా 168 కాల్స్ చేశారు సార్. అయితే ఏంటి మేమైనా ఫ్రీగా చేసుకుంటున్నావా? నోట్ చేసుకో. నీ దగ్గర 500 రూపీస్ చేంజ్ ఉందా? మొత్తం బిల్లు ఒకేసారి సెటిల్ చేస్తాను. అవసరం అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ తీసుకో. చెప్పోయా. నువ్వు ఊరుకోవయ్యా. సార్ లోకల్ కాలికి 8 నెంబర్లే ఉంటాయి. మీరు మనసు పెట్టి ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. సరే సార్, ఇందులోంచి చేస్తా. అది ఎస్టీడీ. ఇందులోంచి
ఇది ఐఎస్డి బాబు. అలా అయితే ఇందులో చేస్తా. బాబు ఇప్పటిదాకా తమరు చేసిన అందులోనే. అయితే ఇందులో చేయొచ్చు. సార్ మీ దగ్గర పర్స్ ఉందా? ఉంది. ఏ పొరపాటున అందులో ఏమన్నా నెంబర్ ఉందేమోనని. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి రావట్లేదే. సార్ మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇదిగో 2 0. హలో 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 శివ ఉన్నాడండి. హలో. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకు చేసావేంటయ్యా? సారీ, పెట్టి పెట్టి పెట్టి. హలో శివ ఉన్నాడండి. హోల్డ్ ఆన్. ఏమే దొరికిందండి, మీకు చూడక్కర్లేదు. సంతోషం అండి. హలో, ఇప్పుడు నేను శివని చూడాలనుకోండి డైరెక్ట్గా వచ్చేచ్చా ఏంటి? బ్యాక్ నుంచి వచ్చినా చూడలేమా ఏంటి? శివ చచ్చిపోయాడు. ఏంటి సార్ మీరు అనేది? ఫంక్షన్ తీసుకురావడానికి వెళ్ళి వస్తా వస్తా చచ్చిపోయాడా? అతని ఏజ్ ఎంత అండి? 90 ఏళ్ళ. అతని పూర్తి పేరేంటండి? శివసుబ్రహ్మణ్య భాగవతారా? సారీ సార్, రాంగ్ నెంబర్. చా, మళ్ళీ శివగారి నెంబర్ మిస్ అయింది. దీంతో 350 రూపాయలు అయింది. అరవకాయ ఇచ్చేస్తాంలే. ఏమంటే ఇక్కడ మనిషి ఉండాలి ఏడి? ఏమో మాకేం తెలుసు. అంటే నా పర్సు. మనిషే పోయాక ఇంకా పర్సెంట్ అయ్యా, ముందు డబ్బులు కట్టు. పర్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఎలా ఉంటాయా? అకౌంట్లో వేసుకో. ఏంటి అకౌంట్లోనా? వాచ్ విప్రా. వాచియా దండేంటి నానా? పోయావా? లేదురా, రిటైర్ అయిపోయాను. 2 ఒకటేలే. ఆ వాచ్ ఎలాగి? ఏంట్రా నాన్నగారిని వాచ్ ఇవ్వమంటున్నావు? రిటైర్ అయినాడు చేతికి వాచ్ ఎందుకు? ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానిక, లేకపోతే 100 మీటర్స్ రన్నింగ్ రేసులు పరిగెట్టానుక? నేను యూత్, నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఫోకస్ అవుద్ది. ఖాళీ కూర్చుని ఏం చేస్తావు? అది ఆడితే జన్మనిచ్చిన వాళ్ళు శాపం జన్మ జన్మలా వెంటాడుతుందంటారు. ఇదేనేమో. కరెక్ట్గా నడుస్తుందా? వదులు చూడు, నడుతుందో లేదు తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్, ఆకలేసేస్తుంది. ఈ ఆల్టికి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి, వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్, ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి ఒక చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు. ఈ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? బొత్తిగా ఐడియా లేని మనుషులు. ఒరే శివ, ఎక్కడున్నావురా? ఆకలేస్తుందిరా. బాబు ఫుల్ గా బిర్యానీ తిని కిళ్ళి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవడో నువ్వు? నాతో వస్తావా? టీ ఇప్పిస్తాను. ఏంట్రా నీ అంతటి నువ్వే వచ్చి టీ ఇప్పిస్తానంటున్నావు? నా దగ్గర ఏమన్నా కొట్టేద్దామనా? ఇప్పటికే నీ సాటి సిటిజన్లు అందరూ ఉన్నాయని కొట్టేశారు నాయన. అదేం కాదు బాబు, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దానికి నేను ఎలా హెల్ప్ చేస్తానురా? అది కాదు బాబు, 4 అనాథలకి టీ ఇప్పిస్తే పిల్లలు పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు. అనాథలకి టీ ఆ, అంటే నేను అనాథని డిక్లేర్ చేసావా? ఆ. స్పెషల్ టీ ఇప్పితే వస్తాను. ఆ, లేపు ఒకసారి. రా. అమ్మా. ఇదిగో తప్పు టీ ఇప్పించామనుకో, నెల తక్కువ పిల్లలు పుడతారు నీకు. అమ్మమ్మమ్మ, అదిరిపోయి టీ ఇప్పిస్తాను. బా, అలా కూర్చో. రే, ఓ స్పెషల్ టీ ఎవరా? ఇదిగో ఏమండి, ఇక్కడ శివ అని మీకు గానీ ఎవరన్నా తెలుసా? ఈడు శివ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ఇమేజ్ పాడు చేస్తావరా? ఇలాగే గొడవలు మొదలవుతాయి అంటారు. ఇదిగో బాబు టీ. ఇదిగో నేను ఈ టీ తాగాలంటే ఒక కండిషన్. ఏమిటి బాబు? నాకు టీ తాగిన తర్వాత సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. నీ దగ్గర సిగరెట్ ఉందా? ఉంది. టీ చూపించు. ఇందా కాల్చు. ఏంటి ఈ సిగరెట్? ఫిల్టర్ సిగరెట్లు లేవా? ఇదే నా బ్రాండ్. ఈ సిగరెట్ తాగితే గబ్బు గంపు కొడుతుంది. ఇంకా మీ ఆవిడ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నా బ్రాండ్ మాత్రం మార్చను. ఫిల్టర్ సిగరెట్ కావాలి వీడి ఫేస్ కి. ఫిల్టర్ సిగరెట్. మామూలు షర్ట్ టీ షర్ట్ అయిపోయింది. ఒరే, టీలో టీ పొడి కలుపుతున్నావా, చింతపిక్కల పొడి కలుపుతున్నావా? ఎలా కోలంగా ఉందా? కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ చేస్తాను. మంచి టీ కొట్టు. అలాగే కొడతాను బాబు, కొడతాను. కొట్టే ఇందాక నుంచి ఊరికే కొడతాను కొడతాను. ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా, ఈ శక్తి చాలా. ఏమండి మీరు ఏమన్నా కుస్తీ పోటీలు వెళ్తున్నారా? కుస్తీ పోటీ లేవు, ఏమీ లేవు, నడవయ్యా. మరేంటి సార్ ఈ శక్తి చాలా ఇంకొంచెం కావాలని నడుతున్నారు? ఎరా, 5 రూపాయల కూలీకి 6 కిలోమీటర్లు నడుస్తున్నావు, నీకింత పొగరా? చెప్పరా. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఇస్తారా? ఇస్తాంలే, చెప్పు. ఈ శక్తి చాలా, ఇంకా కొంచెం కావాలా? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? రే శివ, రే శివ, శివ, రే ఆపరా, రే ఆగా. శివ
ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి? రే మోహన్, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారా? 10 రోజులైందిరా నేను హైదరాబాద్ వచ్చి. రే ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నిన్ను చూడటానికి వచ్చానురా. ఇంకెవరున్నారా నాకు ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చి ఇంటికి రాకుండా జెండాలు పట్టుకుని తిరుగుతున్నావా? సాయంత్రంలోగా ఇంటికి రాకపోయావో నిన్ను వెతికి పట్టుకుని మరీ తంతాను. మర్యాదగా ఇంటికి వచ్చా. పోరా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెట్టి కొట్టేశారు, వాచ్ కొట్టేశారు, పర్స్ కొట్టేశారు. అడ్రస్ పర్సులో ఉండిపోయిందిరా. శివ శివ శివ, రేయ్ నీకెంత ధైర్యం రా మా నాయకుడిని పేరు పెట్టి పిలుస్తావా? అది మీ నాయకుడి పేరా? మా ఫ్రెండ్ శివగాడి పేరు కూడా అదే. అందుకే పిలవకూడదురా. అలాగే. ఒరేయ్, చిట్టి చిట్టి చిట్టి. ఎందుకొట్ట? ఆ పేరు పెట్టి కూడా పిలవకూడదురా. అది మా నాయకుడి చిన్నల్లి పేరు. చెన్నెల్లి పేరా? ఆ. ఒరే, మీ చెన్నెల్లు పెద్దిల్లు మధ్యలో మా ఓడి అడ్రస్ మిస్ అయిపోయాను రా. రేయ్ ఎంతకి నీకు 5 రూపాయలు కావాలా వద్దా? కావాలి. మరి ఎవరు? ఈ శక్తి చాలా. ఇంకా కొంచెం కావాలా? పని పాట లేదా? ఇంకా కొంచెం కావాలా? వేడి వేడి కోడి బిర్యానీ 5 రూపాయలకే. ఓహో, మన దేశంలో రాజకీయ పార్టీలు ఊరేగింపుల వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? ఒక బిర్యానీ. ఇదిగో మంచి లెగ్ పీస్ అయ్యి. ఇలా వచ్చిన వాళ్ళందరూ లెగ్ పీస్ అడిగితే నేను ఎక్కడ పోను? కోడుకున్నది 2 కాళ్ళు. ఓవర్గా మాట్లాడుకో. ఆ, అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంత సన్నగా ఉంది? పోలియో కోడిని కానీ వేసారా? కోడి నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఎనుక్కాలు వస్తుంది అనుకుంటున్నావా? తిను. ఇదిగో బాగా చెమటలు ఎట్టేస్తున్నాయి, ఫ్యాన్ అయ్యి. ఏంటి ఫ్యానా? ఓ సారీ, నువ్వు ప్లాట్ఫామ్ గాడి కదా. షాప్ ని ఓనా? ఓనే. చిన్నకాయలైనా బాగుంది. బాగుంటుంది తిను. ఏ నూనె వాడుతున్నావు? మంచి నూనె. చాలురా బాబా. ఇదిగో బిస్లరీ ఉందా? ఏంటి? ఆక్వాఫీనా? అక్కడనవ్వు చెప్పు దిగుద్ది. ఈడెవడరా బాబా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు అనుకుంటే ఏం అర్థం కావట్లేదు. ఇదిగో వాటర్ చేయి కడుక్కోవాలి. ఇదేంటి కంగారులో గొంతు పెట్టేసిందా? ఏంటి? నా ముక్కు చూసి ఎక్కిరిస్తావా? ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏటే? నాకు తేనె వచ్చినప్పుడల్లా అని సౌండ్ వస్తుందేంటి? ఏటితేనా? యాక్చువల్లీ టుడే మై లంచ్ వాస్. ఆపు. ఏమంటున్నా? కాకా హోటల్లో బిర్యానీ తిన్నాను. కాకా హోటల్లో బిర్యానీ తింటే కాకి సౌండ్ కాక కోకిల సౌండ్ వస్తుందా ఏంటి? కాకిదా? టైంకి ఎప్పుడు ఇంట్లో తిండి తిన్నాం. ఈయన ఒకడు ఆకు స్నానం చేస్తున్నాడు. తినే అన్నాడు కదా అన్నం ఒకటి. అమ్మాయి ఆకలేస్తుంది, అన్నం వడ్డించవే. అమ్మాయి ఆకుల ముందు ఇద్దరు ఎక్కడ కూర్చుంటే అన్నం పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇవాళ మీ తాతయ్య తద్దినవరా. ముందు కాకికి పెట్టి ఆ తర్వాతే మనం తినాలి. కాకిలు కట్టాలా? మరి మీరు ఒడియాలని పెట్టినప్పుడు అవి తినడానికి వస్తే ఎందుకు తరిమేస్తా? ఏం కల్చర్ రా బాబా. ఒరే తప్పురా, అలా అనకూడదు. ఆ కాకి నుండి ఈ కాకి కోపం వస్తుంది ఎందుకో? సేమ్ కలర్ అని ఫీలింగా? చాలు చాలులే, ఈ దగ్గరలోని ప్రేమనగర్ సినిమాలో మేము ఎప్పుడో చూస్తాం. నీళ్ళు తాగి ఇదిగో చూడు, ఇదే నేను చెప్పిన పుణ్యాది. ఇందులో స్నానం చేస్తే కాకిని తిన్న దోషం మా పోతుంది. ఫ్రెండ్ శివాన్ని ఎత్తకాలి కదా. తర్వాత ఎత్తుకుదాం, ముందు స్నానం చేయి. ఇదేంటి ఎంత సైజు ఉంది? దీని కనుక మా ఊరింపు తిప్పితే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. స్నానం చేయి. ఆహా, దీన్ని చూస్తుంటేనే ఇంత పవిత్రంగా ఉంది. ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తుంది అనుకుంటా. వస్తుంది, త్వరగా ఇప్పుతున్నాను ఉండవయ్యా. ఇదేంటి ఇక్కడ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? కాకి మాంసం తిన్నావుగా, తమరి దగ్గర వస్తుంది ఈ స్మెల్. ఆహా, నీళ్ళేంటి అంత నల్లగా ఉన్నాయి? కళ్ళ జోడు పెట్టుకుంటే అట్టగా ఉంటది. ఓహో, అనవసరమైన ప్రశ్న లేకు, నాకు సిటీలో చాలా పనులు ఉన్నాయి. ఏ నువ్వు సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నావా? త్వరగా వెళ్ళవయ్యా బాబు. ఉండవయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను. అడ్జస్ట్ అయిపోతాం. గోవిందా గోవిందా గోవిందా. ఒక ప్యాంటు, ఒక షర్టు, 2 షూస్ లాభం. ఊరే పుణ్యనదని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా? ఎక్కడ చచ్చావురా? నా షర్ట్ ఏది? నా ప్యాంట్ ఏది? ఊరే
నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తిపోయావా గోవిందా? నన్ను నిలువునా క్షవరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవిందా. నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? ఒరేయ్ శివా, నేను రా మోహన్నే. ఒరేయ్ నేను రా మోహన్నే. ఒరేయ్ నేను రా మోహన్నే. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అయినా గుర్తుపట్టట్లేదేంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? రే శివా, మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకుని నిక్కరేసుకుని గెంతురామా గెంతు గెంతురామా గెంతు గెంతురామా గెంతు అన్నాం కదరా. రే అయ్యి బాబోయ్, వీడు ఇంకా గుర్తుపట్టట్లేదేంటి? రే ఓర్ మనసు బ్యాక్ లగాన్ సినిమా చూసాం కదరా. ఏమిత్తువా ఏమిత్తువా ఏమిత్తువా. లైఫ్ లో దెబ్బతిని ఉంటాడు, పిచ్చి పట్టినట్టుంది పాపం. ఎవరు ఏమిత్తువా 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 ఏమిత్తువా. పోరా చల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్మెన్. పుణ్యనది అని చెప్పి మూసీ నదిలో తానం చేయించాడు దరిద్ర పెదవా. దయచేసి కొంచెం నీళ్లుంటే పోసి పుణ్యం కట్టుకోలే. టేక్ దిస్ మెటల్ షీట్. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు యతవ్వా. హాట్ వాటర్ లేదా? ఏంటి? పర్లేదు పోయమ్మా. హైదరాబాద్ లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది. కార్పొరేషన్ వాటరా? టేస్ట్ తెలిసిపోతుంది. ఆయన మీ హస్బెండా? మన ఇద్దరిని ఇలా చూసి అపార్థం చేసుకుంటాడేమో. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా. అయ్యి బాబోయ్, ఈ పంతా ఒకటే దొరద. కొంచెం రుద్దమ్మా. రుద్దమ్మా. ఆహా, కొంచెం రైట్కి రామ్మా. అలాగే అమ్మా, కొంచెం లెఫ్ట్ అమ్మా. అయ్యి బాబోయ్, ఆ చౌరస్తా నుంచి లైట్గా యూటర్న్ తీసుకోమ్మా. కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా. కొంచెం డౌన్ అమ్మా. అయ్యి బాబోయ్. ఆహా, ఓ పోయిందా? పోయింది. ఈ సైడ్ పోయిందా? పోయిందయ్యా. ఈ సైడ్ పోయింది. మొత్తం పోయిందా? పోయింది, మొత్తం పోయింది. మరి మొత్తం పోయినా సరే ఎందుకు రుద్దుతున్నావు? గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా అని సెటప్ చేసుకుందామని చూస్తున్నావా? ఏం కూసావరా? ఫోన్లే పాపం, నీళ్ళు పోస్తే కోరుకొచ్చినట్టు వాడుతున్నావా? నీలాంటి వాళ్ళని నో నో నో. దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది? మొన్ననే డాక్టర్. డాక్టర్ మీరు డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారా? అంటే మరి దెబ్బ ఎక్కడ తగిలితే ఎక్కడ నొక్కుతున్నారేంటి? ఓ ఏదో చెక్కతో కొట్టినట్టుంది. కొట్టింది మంచి చెక్కే, కానీ బింతో కొట్టింది. నర్స్ వెంటనే థియేటర్ రెడీ చేయండి. థియేటరా? డాక్టర్ ఏసీ సినిమా ఎలాగే వేస్తున్నారు. మంచి సాంగ్స్ ఉన్న సినిమా అయ్యారా? ఎందుకంటే ఈ మధ్యన సాంగ్స్ బాగోపోతే లేడీస్ కూడా బయటకు వెళ్ళి దమ్ములాగేస్తున్నారు. లోపలికి వచ్చి చూడు ఎలాంటి థియేటర్ తెలుస్తుంది. డిటిఎస్ కదా. నర్స్ డాక్టర్, వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ పేషెంట్. ఓకే. వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఏం డాక్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడి నర్సింగ్ చెడప్ చేస్తున్నారా? దీనికంటే ఇది బెటర్ కదా. గుడ్, మొత్తం మంది మిగిలింది. ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో చెట్లు పెంచారు? ఈ బైక్ సౌండ్లు ఏంటి? నేను ఎక్కడున్నాను? అయ్యి బాబోయ్, హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానంటే. అబ్బా, ఇదేంటి తలకి దెబ్బ తగిలితే నడుం కుట్లేశాడు. ఈడు జిప్పెట్టి కుట్టినా బాగుండు, ఇప్పదీసి చూసుకునేవాళ్ళం. వెయిట్ లాస్ అయినట్టున్నావేంటి? ఈడేం కొట్టేశాడు? ఇదిగో ఆమె బేవర్సు, ఇలారా. ఇక్కడ ఏముంటది? ఎక్కడ? ఇక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ నడు ఉంటుంది. ఒరేయ్ పోరా, ఇక్కడంతా పొగరబోతులు తిరుగుతున్నారు. పోరా పో, ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు. అమ్మా, అయ్యి బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్ క్వార్టర్. ఒరేయ్ ఇప్పుడు అర్థమైందిరా, నా కిడ్నీ కొట్టేశాడు. అమ్మా, ఈ రోజు డిన్నర్ ఏం చేసావమ్మా? రోజు ఇలా తాగొస్తే కిడ్నీ పాడైపోతుందిరా. ఆ దేవుడికి తెలుసమ్మా మనిషి తాగుతాడని. అందుకే ఒగ్గుండే ఓ మెదడు ఒక్క కడుపు ఇచ్చినోడే కిడ్నీస్ డబుల్స్ గా ఇచ్చాడమ్మా. ఒకటి పోయినా ఇంకో దాంతో అడ్జస్ట్ అయిపోతానులే. ఈ డోంట్ వర్రీ. అమ్మా, ఇదేంటమ్మా దొడ్లో కట్టాల్సిన దున్నపోతుని ఇంట్లో కట్టేశావు? ఒరే మీ నాన్నగారు రా. అమ్మ నాన్నని రా అంటుంది.
ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏ నాటికి బాగుపడని అతుకులు. ఒరే శివా, చూడరా ఎలా అయిపోయాను. ఏంటి పిలిచారా? నీ పేరు కూడా శివయ్యనా? ఇది నా ఓన్ స్టోరీ పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్త కుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడరా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటయ్యా కింద పడేసావు? ఇస్తే నేను తినేవాడిగా. అయ్య బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి రాను రాను మా నాన్న ఫేస్ లో తయారైపోతుంది? ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగ తిని ఉమ్మేసినట్టు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకు దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా? ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్న డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారా డాక్టర్? ఎలాగయ్యా? పద. రండి డాక్టర్, రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు పానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు? ఆర్టిస్ట్ కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? Yeah. కెమెరా? Yeah. షూటింగ్? Yeah. ఒరే దుర్మార్గుడా, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్ గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా. జస్ట్ 1 hour కోఆపరేట్ చేయ మాతో. 1 hour? కష్టం రా. ఒరే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటేరా. ఇది కూడా చేయించేయకండి రా, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను రా. సార్ పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అయ్యో బాబోయ్, వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్ డాక్టర్, నా బట్ట పోలీసులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో పడుకో. చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పట్టిందా నాకు? ఇదేంటి ఎలక్సైచిన వాసన వస్తుంది? నాన్న, ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పని చేయట్లేదు. నువ్వేవో పెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పని చేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నానమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఓరే, నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొనడానికి కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటరా నేను. అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా, నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్, ఈ భాగ్యనగరంలో ఈ అభాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యివ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకుని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. ఏంట్రా ఆహ్వానించేది? డబ్బులతో వచ్చి నన్ను లంగాతో మిగిల్చిందిరా ఈ హైదరాబాదు. ఒరే శివా, ఎక్కడున్నావురా? కనిపించరా? శివగా ఎవడా ఇతను? శివా శివా అంటూ బోర్డు మీద పేడ కొడుతున్నాడు. ఆయననే పేడానంద స్వామి, ఆ శివ పరమాత్మను అన్వేషిస్తున్నారు. ఓహో, ఒరే, ఇది కొట్టుకొచ్చేసిన బైకే కదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి కరెక్ట్ గా చెప్పేశారు. ఒరే శివా, స్వాముల వారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల నుంచి వచ్చారు అనుకుంటున్నారు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 300 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారట. ఓహో, చూడటానికి అట్లా లేరే, 30 ఏళ్ళలాగా ఉన్నారు. శివా కనిపించరా? శివా ఎక్కడ? లోపలంగా కట్టున్నారు. వారికి లంగా స్వామి వారని ఇంకో పేరు కూడా ఉంది. అవును, స్వామి వారికి ఏం కారికి ఇవ్వాలి? లంగా కట్టి డబ్బులు దాపాలి. శివా